వచ్చినాక ఇది మొదటిసారిగా దాని మీద ఆ సర్వే వచ్చినాక వెనుకబడిన తరగతులు ఇంత మంచి సర్వేకు లక్షల కుటుంబాల దగ్గర వెళ్ళి పర్సనల్ 1-to-1 సర్వే చేసుకొచ్చినది దాఖలా భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదు. దాని మీద భారతీయ జనతా పార్టీ సంజయ్ గారు మన కేంద్ర మంత్రి కానీ, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ, లక్ష్మణ్ గారు వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరిగింది, బీసీ కోటాలు ముస్లింలు కల్పించినారు, ఇది ఎక్కడ కూడా లేదు. 46% బీసీలు అన్న 10.08 ముస్లిమ్స్ అంటే 56% బీసీలని చూపించినారు మైనారిటీస్ను కలుపుకొని. ఇది బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పినారు. వేరే ఒక లేమ్యాన్ ఏం చదువు రానోడు చెప్తే చదివాదని తెలియదు కదా బాబు అనొచ్చు. కేంద్రంలో ఒక ఇంపార్టెంట్ పదవులో ఉంటూ పెద్ద కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ, లేకుంటే ప్రొఫెసర్ లక్ష్మణ్ అలాంటి వ్యక్తులు ఇలాంటి మాట్లాడి బీసీల మధ్యలో ఒక చిచ్చు పెడుతున్నారు. ఇది కొత్తగా చేసినట్టు రేవంత్ రెడ్డి ఎవరు చేయలేని, ఇది భారతదేశంలో ఏది కాదు అని పెట్టినారు. నేను ఈ లిటరేచర్ కంప్లీట్గా బై పోస్ట్ నా లెటర్ని పంపిస్తున్నాను కిషన్ రెడ్డి గారికి, వాళ్ళని. ఒకసారి ఎన్నిసార్లు కమిషన్ కూర్చున్నది, ఎట్లెట్లా కూర్చున్నది మీరు ఒకసారి తెలుసుకుంటారా బాబు. మొదటిసారిగా భారతదేశంలో ఫస్ట్ కమిషన్ కూర్చున్నది ఒకటి హంటర్ కమిషన్ 1882లో. హంటర్ కమిషన్ 1882లో ఇండిపెండెంట్ రాకముందు బ్రిటిష్ వాళ్ళు కూర్చోబెట్టి ఎవరెవరిది బ్యాక్వర్డ్నెస్ ఉంది అని చూపిస్తే దాంట్లో ముస్లింకు సంబంధించిన మేతర్, నూర్మాష్, లతాఫ్, ముల్కర్ వీళ్ళకందరినీ కూడా ఇక్కడ వాళ్ళను 1882లో. దాని తర్వాత మిల్లర్ కమిషన్ 1980లో కూర్చున్నది. వాళ్ళు కూడా కొంతమంది ముస్లిమ్స్ కూడా ఐడెంటిఫై చేసినారు. ధోబీ, హజాం అంటే మన నాయి, వాళ్ళని కూడా చూపించారు. తర్వాత మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ 1953 కాలేకర్ రిపోర్ట్. దాంట్లో కూడా ఆయన కొన్ని క్యాస్ట్లను 53లో ఇచ్చి 1955లో రిపోర్ట్ సబ్మిట్ చేసినారు పార్లమెంట్లో. ఈ రిపోర్ట్లో ఆయన కూడా అన్సారీ, ఖురైషీ, జులా, దుదగలా, మేతర్ వీళ్ళని కూడా ఆయన కూడా కమిషన్ 55 రిపోర్ట్లో కూడా బ్యాక్వర్డ్ క్లాస్ లిస్ట్లో ఉంది. ప్రజెంట్ ఈరోజు కూడా సెంట్రల్ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ క్లాస్లో కొంతమంది ముస్లిమ్స్లో చాలా వెనుకబడిన ఉన్నారు. ముస్లిం అంటే ఒక మతం, హిందూ అంటే ఒక మతం, కానీ వృత్తి అందరిది ఒకటే. దుదకులుడిది ఒకటే వృత్తి. మేతర్, స్కేజర్ అంటే వాళ్ళు కూడా మేతర్ చేస్తారు, హిందూస్లో కూడా మేతర్ ఉన్నారు. తర్వాత వాషర్మెన్ హిందూస్లో ఉన్నారు, ముస్లిమ్స్ వాషర్మెన్ ఉన్నారు. బార్బర్ హిందూస్లో ఉన్నారు, ముస్లింలో బార్బర్ ఉన్నారు. అందు గురించి సుప్రీంకోర్టు 2010లో